అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా అండి. ఈరోజు నేను మటన్ హలీం చేసానండి. చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇది హోటల్లో ఎట్లా చేస్తున్నానో సేమ్ అట్లే చేస్తున్నానండి. నేనైతే అంతా ఇంగ్రీడియంట్స్ అయితే చాలా హెల్తీవి వేసి చేస్తున్నానండి. దీంట్లో అయితే చూడండి ఎంత బాగుందో. హలీం అయితే మటన్ హలీం అయితే పిల్లలు పెద్దోళ్ళు అందరు తినొచ్చండి. ఎమ్మీగా చేసే విధానం చూద్దామా అండి. ఇప్పుడైతే ఒక బౌన్ తీసుకొని ఇది గోధుమ రవ్వ అండి. ఇది రవ్వ ఒక పెద్ద చెమచ్తో ఫుల్ వేస్తున్నాను. ఇంకా ఇది కంది బ్యాళ్ళు ఒక చెమచ్ ఫుల్ వేస్తున్నాను. మళ్ళీ హాఫ్ చెమచ్ దాంట్లో పెద్ద చెమచ్తోనే హాఫ్ చెమచ్ పెసర బ్యాళ్ళు, మళ్ళీ ఒక చెమచ్ మసూర్కి దాల్, ఇంకా బాదం 15, మళ్ళీ కాజు ఒక 10 వేస్తున్నానండి. దాంట్లో వేసేసి మళ్ళీ దాంట్లో బియ్యం ఒక గుప్పెడంతా బియ్యం, మళ్ళీ 3 స్పూన్ శనగ బ్యాళ్ళు కూడా వేయాలండి. మళ్ళీ వాటర్ వేసేసి బాగా కడిగేసి నానబెట్టేయాలండి. ఇది అయితే ఒక 2 అవర్స్ నానబెట్టేయాలండి. ఇవి అయితే మళ్ళీ ఈ పౌడర్ గ్రైండ్ చేసేకి అండి. షాజీరా 1 స్పూన్, దాల్చీని 2, కాలి మిర్చి 1 స్పూన్, లవంగాలు ఒక 4, యాలకులు ఒక 4 వేసేసి పౌడర్ చేసుకోవాలండి. జావిత్రి కూడా 2 వేసేసి జార్ బౌన్లో వేసేసి పౌడర్ చేసి సైడ్లో పెట్టుకున్నానండి. అది మసాలా దాంట్లో వేస్తేనే హలీం టేస్ట్ వచ్చేదండి. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో 1 స్పూన్ ఘీ, మళ్ళీ 4 స్పూన్ ఆయిల్ వేసేయాలండి. 4 స్పూన్ క్వాంటిటీలో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఒక 3 ఆనియన్కి నైస్గా కట్ చేసేసి దీంట్లో ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలండి. కొంచెం దాంట్లో కుక్కర్లోనే వదిలేయాల ఆనియన్కి. ఇది గార్నిషన్ చేసేకి అండి. ఆనియన్ పైన వేసేకి కొంచెం తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. ఇది అయితే ఆనియన్ ఘీ వేయాలండి దీంట్లో తప్పకుండా. ఘీ ఇంకా గరం మసాలా అది కబాబ్ చీని అంతా వేస్తేనే పర్ఫెక్ట్గా హలీం వచ్చేది. మళ్ళీ 250 గ్రామ్స్ మటన్కి క్లీన్ చేసేసి బాగా వేస్తున్నాను. దాంట్లో వేసేసి ఒక గుప్పెడంతా పుదీనా వేస్తున్నాను. దాంట్లో వేసేసి మటన్ ఇంకా పుదీనా వేసేయాల ఆనియన్లో. అది వేసేసి బాగా నీళ్ళంతా పోయే వరకు ఫ్రై చేసుకొని మటన్ ఇంకా పుదీనా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీంట్లో. మళ్ళీ ఒక కప్ అంతా పెరుగు, చిన్న కప్ అంతా కడేసి, మళ్ళీ 1 స్పూన్ లాల్ మిర్చి పౌడర్ యానీ కారం పౌడర్, మళ్ళీ హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఇది గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా. ఈ పౌడర్ 1 స్పూన్కైనా ఎక్కువే ఉంటుంది. అది వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇవి అంతా మటన్లో ఇది ఆయిల్ పైన వచ్చే వరకు మగ్గించుకోవాలండి మటన్ అంతా. మటన్ మీ ఇష్టం, హాఫ్ కిలో అయినా వేసుకోవచ్చు, 1 కిలో అయినా వేసుకోవచ్చు. మీరు క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు, పెంచుకోవాలా. ఎంత క్వాంటిటీ ఉంటే అంతా ఒక చెమచ్తో తీసుకున్నాను. ఒక గిన్నెతో మీరు తీసుకోవచ్చు. మళ్ళీ అది మూత పెట్టేసి ఉప్పు అంతా వేసేసి మూత పెట్టేసి కుక్కర్కి ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టేస్తానండి. మళ్ళీ ఇంకో కుక్కర్ తీసుకొని ఇది నానపెట్టినాం కదా పప్పులంతా దాంట్లో కుక్కర్లో వేసేసి పచ్చిమిరపకాయలు ఒక 4, ఇంకా 1 స్పూన్ ఘీ, టేస్ట్ సరిపోయినట్టు ఉప్పు వేసేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టేస్తున్నానండి. ఇది అయితే మళ్ళీ మటన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇది మటన్కంతా వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలా. ఆ మసాలా కుక్కర్లోనే పెట్టేసి మళ్ళీ ఇది పప్పులంతా ఉడికిపోయినాయి కదా, మ్యాష్ చేసుకొని దీంట్లో మసాలాలో అంతా కలుపుకోవాలండి. మళ్ళీ ఇది మటన్ అయితే పీసెస్ కట్లా చేసుకోవాలండి. ఇట్లా ఇంకా చిన్న పీసెస్ కట్లా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే 2 పెద్ద పీసెసే పెట్టుమంటే నేనైతే 2 పెద్ద పీసెసే పెట్టినాను. ఇంకా మీరు ర్యాషెస్ కట్లా పీసెస్ చేసుకోవచ్చండి. మటన్ అయితే అదంతా కలుపుకొని ఇది మటన్ అంతా వేసేసినాం కదా, కలుపుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత ఒక మ్యాషర్తో మేము పప్పు రుబ్బుకుంటామే, పప్పు చేసిన తర్వాత ఆ మ్యాషర్తో దాల్గొట్ని అంటాం మేమైతే. దాంతో అట్లా బాగా మ్యాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 20-15 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ ఘీ వేసుకొని కుక్ చేసుకోవాలండి. 15-20 మినిట్స్ కుకింగ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇది అయితే హలీంకి దానిపైన ఆనియన్ గార్నిషన్ చేసేసి ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఘీ వేసుకొని తింటే బాబా ఎంత బాగుంటుంది అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తేనే మీకు కూడా తెలిసేదండి. చూడండి ఎంత రుచిగా ఉంటుందంటే రెడీ అయిపోయిందండి. ఎక్కువ ఏం శ్రమ లేదండి. పప్పులు నానబెట్టే
అప్పుడంతా టైం అవుతుంది అంతే. ఫటాఫటా చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, అల్లా హఫీజ్.